మనకు వెలుగు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు ఎలాగంటే ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠం కొమ్ములను అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఉత్సవ బలి పశువును అంటే ఉత్సవం అంటే ఏంటి? సంతోషం, ఉత్సవం చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. ఉత్సవాలు జరుగుతున్నాయి ఇశ్రాయేల్, ఉత్సవం ఓ పండుగ కదా. కొంతమంది చెప్తే జాతర అంటుంటారు, పండుగ, సంతోషం, ఉత్సవం, ఆనందం చేసుకునే ఉత్సవాలు, పండుగలు. ఇప్పుడు ఈ ఉత్సవ బలి పశువులు అంటే ఉత్సవం రోజున కలిగిన బలి పశువు. ఇక ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములు కట్టుడి అంటే ఇక్కడ మనము బలి పశువు ఏమవుతుందంటే త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములు కట్టబడకుండా. ఇక్కడ మనం చూసినప్పుడు బలిపీఠం కొమ్ములు కట్టబడ్డాం ఒక పశువుగా మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో 13వ వచనంలో కట్టబడింది. ఏంటి అక్కడ కట్టబడింది? లేదా పొదలో చిక్కుకున్నది. ఏంటి చిక్కుకున్నది? ఒక పొట్టేలు మనకు కనబడబడి. అక్కడ అన్నాడు కదా బలికి పశువు ఏదన్నాడు. ఎవరు ప్రశ్న వేసింది? ప్రశ్న యేషో ప్రశ్న, ఇస్సాకు ప్రశ్న వేసింది తండ్రిని. ఏమన్నాడు? అగ్ని బలికి కత్తి ఉంది, ఏమన్నా ఇంకా ప్రతిభ ఏమన్నాయి? స్వరూప కత్తి ఉన్నది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, ఇంకొకటి కావాలి. అసలు అయింది అది ఏం లేదు. ఇప్పుడు పశువు ఏది బలి కలిపిందంటే కత్తి కంటే, కట్టెల కంటే, నిప్పు కంటే ఈ మూడు సామాన్యమని. కట్టెలు ఎక్కడైనా దొరకవచ్చు, కత్తి దొరకవచ్చు, అగ్ని దొరకవచ్చు, కానీ అసలైంది ఏంటి? బలి పశువు. ఇక్కడ బలి పశువు. అయితే యెహోవా చూసుకున్నాను అక్కడ వాస్తవానికి ఆ స్థానం ఇస్సాకు పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుని మాట విని దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవునికి భయపడ్డాడు కనుక అక్కడ రాయడం మాట చూస్తే ఇస్సాకు మీద ఖడ్గం ఎత్తున్నప్పుడు వెంటనే ఆగు అని చెప్పేసి ఏమన్నాడు ఇక్కడ? నువ్వు ఒక్కగానే ఒక్కమని నువ్వు నాకు భయపడినందున, నువ్వు నా మాట వినినందున, ఇందువల్ల నువ్వు నాకు భయపడుచున్నావు. చూడండి, అబ్రహాం గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు నా మాట వింటున్నావు, నా మాట విన్నావు, నాకు భయపడుతున్నావు అని ఏం చెప్పాడంటే, ఇదిగో ఇప్పుడు నీవు కుమారుడు కాదు కానీ అక్కడ ఎక్కడుందంటే 13వ వచనం ఎక్కడుంది? ఆదికాండం 2:13 పొదలో చిక్కుకున్న ఆ పొట్టేలు చూపించాడు దేవుడు. అంటే ఇప్పుడు ఇస్సాకు బదులు ఒక పొట్టేలు ఏమైపోయింది? పొదలు ఏమైంది? చిక్కుకొని ఉంది, కట్టివేయబడినట్లుగా ఉంది, ఆ పొదతో కట్టివేసినట్టుగా ఉంది. ఇక్కడ ఎవరి పొట్టేలు ఇస్సాకు స్థానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ యేసుక్రీస్తు వారు బలికి ఎక్కడ పశువు ఎక్కడంటే అది ఆన్సర్ ఎక్కడ వస్తుందంటే మనకు యోహాను 1:29 యోహాను బాప్తిస్మ యోహాను అంటాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రె, ఇదిగో యేసుక్రీస్తు వారే ఈ గొర్రె పిల్ల. ఈ బలి పశువు ఎవరంటే యేసు ప్రభువే. ఎక్కడ బలికి పశువు ఎక్కడని అడిగి ఇస్సాకు ప్రశ్న ఇస్తే ఆన్సర్ మనకు యోహాను చెప్తున్నాడు, ఇదిగో బలి పశువు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏమనంటే ఆయన బలి పశువుగా మనం చూస్తాం. అందుకే కదా ఒక పండుగ రోజున పొట్టేలు లేదా గొర్రెపిల్ల అనిపిస్తారు. ఏ పండుగ అది? ఇశ్రాయేలుకి పస్కా పండుగ. ఏ పండుగ అది? పస్కా పండుగ. గత పోయిన నెలలో పస్కా పండుగ అయిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు మరణించే టైంలోనే ఏప్రిల్ 3వ తారీఖు మనకు గుడ్ ఫ్రైడే వచ్చింది కదా, ఏప్రిల్ 3వ తారీఖు. అంటే ఆ టైంలో ఆ సమయంలోనే పస్కా పండుగ. అదే టైంలోనే పస్కా బలి పండుగ టైం, అదే టైంలోనే యేసుక్రీస్తు వారు బలైపోయినారు. ఉదయము 9 గంటలకు అప్పగించుకున్నారు. అది ఉదయకాల బలికి సాదృశ్యం. వాళ్ళు సాయంకాలం బలి ఎన్ని గంటలకు అర్పిస్తారంటే 3 గంటల టైంలో యేసుప్రభు బలి అయిపోయినారు. అంటే చూడండి, అక్కడ ఆ బలి పశువు ఎవరంటే యేసుప్రభువే. ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఇశ్రాయేలు నిర్గమకాండ 12వ అధ్యాయం స్టార్ట్ చేశారు పస్కా బలి పశువు పండుగ. ఆ పస్కా బలి పశువుగా అలాగే కొరింథీ పత్రిక పౌలు గారు అన్నారు, ఆ పస్కా బలి పశువు మన ప్రభు యేసుక్రీస్తే. ఆ పశువు ఎవరంట? పస్కా బలి పశువు యేసుక్రీస్తే అన్నాడు. ఆ యేసుక్రీస్తే పస్కా బలి పశువు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పస్కా బలి పశువుగా ఆయన చేపడ్డాడు. ఇప్పుడు ఎవరై ఇక్కడ మనం చూస్తే బలి పశువు త్రాళ్లతో బలిపీఠం కొమ్ములు కట్టినట్లుగా యేసు ప్రభు ఏమాడంటే తను తాను అప్పగించుకున్నాడు, బంధించబడ్డాడు. బంధించారు కదా. ఇప్పుడు మనం చూస్తాం ఆయన గురువారం రాత్రి 12 గంటల దాకా సుమారు తీర్పు జరుగుతూ వచ్చినాయి. కయప అన్న అల్ల మామూలు తీర్పు జరుగుతూ వచ్చినాయి. ఆ రాత్రి రాజు దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే రాజుగారి దగ్గర ఇంత అర్ధరాత్రి వస్తున్నారు మీకు భయం, అంటడానికి బుద్ధి దానికి గడ్డి పెడతాడేమని వాళ్ళు భయపడి రాజు దగ్గర రాత్రి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నారు? ఏ రోజు దగ్గరికి? ఉదయం 6 గంటలకు తీసుకెళ్లారు. అప్పటికి అంటాడు, ఎంత ఉదయాన్నే ఏంటి అంటాడు పిలాతు. సరే అంటే రాత్రి 12 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు కూడా యేసుక్రీస్తు వారు రాజమందిరం దగ్గర కింద అండర్ గ్రౌండ్ లో ఆయన బంధించబడి ఉన్నాడు. ఉదయం 6 గంటల వరకు. ఎందుకంటే 6 గంటలకు పిలాతు దగ్గర తీసుకెళ్లాలి. అంటే చూడండి, యేసు ప్రభు బంధించబడ్డాడు. ఆయన బంధించబడ్డాడు. అంతే మనం చూస్తాం. సిలువలో 3 మేకులు తేమాడు ఆయన మన కొరకు బంధించబడ్డాడు.
అంటే ఇక్కడ మనకు ఒక ఉత్సవ బలిపశు త్రాళ్ళతో బలిపీఠం అంటే బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పశువు బలిపీఠం మీద ఏమైపోద్ది, ఇంకా బలైపోతుంది కదా. ఆ పీఠం పేరే బలిపీఠం. అంటే అక్కడ అక్కడ తీసుకొచ్చిన జంతువు కానీ పక్షులు కానీ బలైపోతాయి. ఇక్కడ మనం యేసుక్రీస్తు సిలువే బలిపీఠం. అంటే యేసుక్రీస్తు సిలువ బలిపీఠం దగ్గర ఆయన ఏమైనా తను తాను బంధించుకున్నాడు, అప్పగించుకున్నాడు కదా. నన్ను పట్టుకోండి అన్నాడు, నన్ను తను తాను అప్పగించుకున్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు బలిపశువుగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు మనం ఏం కావాలంటే ఇంకొక మాట చూస్తే దైవ మర్మాల్లో భక్సింగ్ గారు రాస్తూ వచ్చినప్పుడు, అబ్రహాము లోబడి విధేయత చూపడం వల్ల, దేవుని మాట విని భయపడడం వల్ల ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు నా మాట విన్నావు, నాకు లోబడ్డావు కాబట్టి, నేను చెప్పింది చేసావు కాబట్టి ఇప్పుడు నేను నీకేమవుతుంది తెలుసా, అప్పగించబడుతున్నా, నేను నీకు బంధించబడుతున్నాను, నీకు పట్టివేయబడి నేను ఇప్పుడు నేను నీకు చిక్కుపోయానంటాడు. పొదలో పొట్టేలు ఏమైపోయింది చెప్పండి. యేసుప్రభు అక్కడ సాదృశ్యం, పొదలో పొట్టేలు చిక్కుపడ్డట్టుగా ఇప్పుడు నేను నీకేమైపోయాను, ప్రభువే చిక్కు అంటే నేను ఇలాగ పట్టుకొని చిక్కుపడ్డాను. అంటే నువ్వు నాకు ఏదైనా నన్ను అడగవచ్చు, నేను చేస్తాను, నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు. కారణం అంటే నువ్వు నా మాట విన్నావు కనుక, నువ్వు నాకు భయపడ్డావు కనుక. అందుకే అంటే అలాగా ప్రభువు కూడా మనకు తను అప్పగించుకుంటాడు. ఇప్పుడు మన విషయానికి వస్తే ఇక్కడ ఏం చేయాలంటే, రెండో సంగతి మనం ఏం చూస్తున్నామంటే, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములు కట్టుడి. మన జీవితాల్లో ఇక్కడ ప్రభువు కట్టబడ్డాడు, అక్కడ ఇస్సాకు కట్టబడ్డాడు, పొట్టేలు పొదల్లో కట్టబడింది, సిలువలో ప్రభు కట్టబడ్డాడు. ఇక్కడ మనము కూడా మన జీవితాలు మనం ఏం చేయాలి తెలుసా, బలిపీఠం దగ్గరకు వచ్చి త్రాళ్లతో మనం కట్టి వేసుకోవాలి. ఇది రెండవది, కట్టుకోనటం. బలిపీఠం దగ్గర కట్టుకోవాలి మనం. కనుక మనం బలిపీఠం దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను కట్టి వేసుకుంటున్నాను, నీతో కట్టి వేసుకుంటున్నాను. అలాగ ప్రభువుతో కట్టివేది. అలాగా కట్టుకోకుండా ప్రభువుకు దూరంగా ఉండి, ఎక్కడో ఉండి రక్షించబడ్డామని చెప్పుకుంటూ లేదా నామకార్థం ఉంటూ వారు ప్రభువుతో కట్టి వేసుకోకుండా స్వేచ్ఛగా కట్లు విప్పి పోనించుకుంటే, ప్రభువుతో కట్టివేయబడ్డం ఎంత బాగుంటుంది కదా. లోకంలో కట్టివేయబడ్డం కాదు మళ్ళా కదా. ఉంది కదా, ప్రభు అన్నాడు, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఏమైంది, కట్టి వేయబడిన అది వేరు. మళ్ళా అది లోకంలో కట్టివేయబడింది, ఇంటి బయట కట్టబడింది, ఆ యజమానుడు వేరు, అది పాపంలో కట్టబడింది. ఇప్పుడు ప్రభు దగ్గర రావాలి, అది వేరు మళ్ళీ అవమానం. ఇక్కడ మనం ఏంటంటే లోకంలో కట్టబడబడదు, మనుషులు కట్టివేయబడకూడదు, మనం పాపానికి మనం కట్టివేసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ప్రభువుతో మనం కట్టేసుకోవాలి. ఆయన బలిపీఠం దగ్గర మనం ప్రభువుతో మనం కట్టుకోవాలి. కనుక మనం తాళ్ళుతో అంటే, ప్రభా నీ బలిపీఠం దగ్గరికి వచ్చానయ్యా, నీ ఎద్దుకు వచ్చాను, నీ బలిపీఠతో నన్ను కట్టివేసాను, అంటే నీ బలిపీఠం విడిచి వెళ్ళను, నీ బలిపీఠం నీతో ఉంటాను, నన్ను నీకు అప్పగించుకుని సరెండర్ అయిపోవటం, మనం అప్పగించుకోవటం. అట్లాగా ఆ పొదలో ఎట్లాగా అప్పగించుకున్న పొట్టేలు, అలాగే మనం దేవునికి ఏం చేయాలంటే బలిపీఠం దగ్గర మనం అప్పగించుకొని మనం త్రాళ్ళతో కట్టి వేసుకోవాలి. అలా త్రాళ్ళతో కట్టి వేసుకోలేదు అనుకోండి, తాళ్ళు అనుకోండి, చూడండి మనం కొన్ని పశువులు ఉంటాయి, తాళ్ళుతో కట్టేయకపోతే ఏం చేస్తుంటాయి, మొత్తం తిరుగుతూ ఉంటాయి, ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి కదా. పశువులు ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి. అంటే మనం దేవునితో మనం కట్టేసుకోవాలి. ఆయన బలిపీఠం దగ్గర మనం కట్టేసుకొని ప్రభువుతో మనం అంటిపెట్టుకుండాలి. ప్రభువుకు మనం వేరుగా ఉండక, ప్రభువుని విడిచిపెట్టక, ప్రభువుకు మనం దూరం కాకూడదు, ప్రభువుకు వేరు కాకూడదు. అది మనం ప్రభువుతో అంటిపెట్టుకొని మనం బలిపీఠ కొమ్ములకు త్రాళ్లతో మన వాక్యమైన తాళ్లతో వాక్యము చేత పరిశుద్ధాత్మతో మనం కట్టివేసుకొని ప్రభువుతో మనం కట్టివేయబడ్డ. రెండవది. చూడండి మరొక మాట చూద్దాం, రెండవది చూద్దాం, మరొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కట్టుకొనుట అనే మాట చూస్తాం. రెండోది చూడండి, రెండో సంగతి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం, దీని ముందు సామెతలు చూద్దాం. సామెతలు 9వ అధ్యాయం 1 ముందుగా చదవండి. సామెతల గ్రంథం చెక్ చేస్తా ఉంటాం. సామెతలు 9:1 జ్ఞానము నివాసము కట్టుకొని, ఇక్కడ మనం సామెతలు 9 రెండోది ఏం కట్టుకున్నట, జ్ఞానము నివాసము కట్టుకున్నట. ఇక్కడ మనము కట్టుకున్నట్టు జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కున్నాం. కనుక జ్ఞానము నివాసమును కట్టుకుంటుందంట. అంటే జ్ఞానము నివాసమును కట్టుకొని, ఈ జ్ఞానము నివాసము కట్టుకొని అంటే నివసించే ఒక నివాసం అంటే మనం నివసించేది ఇండ్లు లేదా గృహాలుగా నివాస స్థలాలుగా ఉండేవి, నివసించేవి. నివాసం అంటే నివసించేవి, మనం నివసించేవి అట్లాగా. అయితే ఇక్కడ మనం వస్తే జ్ఞానము నివాసమును కట్టుకుంటుందంట. అంటే ఇక్కడ మనం రెండవది జ్ఞానం అనే నివాసమును కట్టుకునుట. కనుక రెండవది మన జీవితంలో ఆత్మీయంగా దైవికంగా మనము దైవ జ్ఞానంతో మనము
ఆత్మ సంబంధమైన జ్ఞానం అనే నివాసమును కట్టుకోవాలి. దీన్ని జ్ఞానం యొక్క నివాసం కూడా అనొచ్చు. జ్ఞానం కట్టుకునే నివాసం మనం చూస్తాం కదా. నువ్వు నీ ఇంటిని కట్టుకోమన్నాడు హిజ్కియాకి ఇంటిని కట్టుకోవాలి, లేదా ఇంటిని బాగు చేసుకో, లేదా నువ్వు ఇంటి కట్టుకోను మన మాట ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. అక్కడ వారి ఇంటికి లేదా జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళిన రాబడుతుంది, జక్కయ్య ఇంటికి కదా. అంటే ఇక్కడ మనం చూస్తే అది జక్కయ్య ఇల్లు, ప్రభు వెళ్ళింది జక్కయ్య ఇల్లు.